బెంగళూరు తీసుకుంటే 1 ఏకర్ ఆఫ్ ల్యాండ్లో ఇంత స్క్వేర్ ఫీట్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేయాలని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ హైదరాబాద్లో కొంతమంది వాదన ఏంటంటే ఎఫ్ఎస్ఐ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్లిమిటెడ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేస్తే దానికి ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో అర్బన్ తెలంగాణ, తర్వాత రూరల్ తెలంగాణ, అంటే హైదరాబాద్ని బిగ్గర్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది జరగాలంటే ఈ మధ్య బెంగళూరులో మీరు చూసుంటే వాటర్ ప్రాబ్లం ఎంత వచ్చిందో అందరూ చూస్తూనే ఉన్నాం. అపార్ట్మెంట్స్ ఖాళీ అవుతున్నాయి. ఆ వాటర్ ట్యాంకర్స్కి పెట్టే ఖర్చుతో ఆ రెంట్ పే చేసేయచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫ్యూచర్లో హైదరాబాద్. వెల్కమ్ టు 3TV నెట్వర్క్ అండ్ దిస్ ఈజ్ యువర్ రావు ప్రకాష్, యువర్ రియల్టర్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సో హైదరాబాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కొంచెం వరీ అవుతున్న టైం అండి. దానికి కారణం ఏంటంటే హెచ్ఎండిఏ పర్మిషన్స్, అంటే లేఅవుట్ పర్మిషన్స్ అన్నీ హోల్డ్లో పెట్టారు. అలాగే న్యూ హైరైజ్ టవర్స్ యొక్క పర్మిషన్స్ కూడా హోల్డ్లోకి పెట్టారు. దీనికి రీజన్ ఏంటనేది తెలీదు. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వల్ల హోల్డ్లో పెట్టారా, లేకపోతే సమ్ హెచ్ఎండిఏ డైరెక్టర్స్ని అవినీతి కేసుల్లో ఏసీబీ అరెస్ట్ చేయటం, ఆ రీఫిల్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా, లేకపోతే గవర్నమెంట్ ఏమన్నా చేంజ్ ఆఫ్ రూల్స్ గురించి ఆలోచిస్తుందా? చాలామంది చెప్పటం, మార్కెట్లో డిస్కషన్, కొంతమంది అఫీషియల్స్ కూడా చెప్పటం ఏంటంటే ఎఫ్ఎస్ఐ రూల్స్ చేంజ్ అవ్వబోతున్నాయి అనేది ఒక టాక్ ఉంది. ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. అంటే మన హైదరాబాద్లో ఒక పర్టికులర్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఏకర్ ఆఫ్ ల్యాండ్ ఉందనుకోండి. బెంగళూరు తీసుకుంటే 1 ఏకర్ ఆఫ్ ల్యాండ్లో ఇంత స్క్వేర్ ఫీట్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేయాలని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ హైదరాబాద్లో అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మనం ఎన్ని టవర్స్ కావాలంటే అన్ని టవర్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. మీరు చూసుంటారు, రీసెంట్గా 52 హైరైజ్ ఫ్లోర్స్ టవర్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో దెర్ ఆర్ నో రెస్ట్రిక్షన్స్ అన్నమాట. రోడ్ ఫేసింగ్ ఉండి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సపోర్ట్ చేస్తే చాలు. ఎన్ని ఫ్లోర్స్ అయినా మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఒక పీస్ ఆఫ్ ల్యాండ్లో. ఆ చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేస్తుందా లేదా, వాటర్ రిసోర్సెస్ ఏంటి, ఇవన్నీ ఏమీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బిల్డర్స్ చెప్పే విషయం, సో మేము ఒక మంచి ప్రైజ్లో క్లయింట్కి ఇవ్వగలుగుతున్నాము ఈ ఎఫ్ఎస్ఐ రూల్స్ ఉండటం వల్ల అని వాళ్ళు చెప్పేది. కానీ కొంతమంది వాదన ఏంటంటే ఎఫ్ఎస్ఐ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్లిమిటెడ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేస్తే దానికి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయి ఉండాలి కదా. రోడ్ నెట్వర్క్ ఉండాలి, డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, అక్కడ వాటర్ రిసోర్సెస్ ఉండాలి, ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. ఇలా ఎన్విరాన్మెంటల్ రీజన్స్ ఉంటాయి. ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి కదా, ఎకలాజికల్ డిస్టర్బెన్స్ ఉంటుంది కదా అనేది చాలామంది వాదన. సో ఎవరు కరెక్టు ఎవరు రాంగ్ అనేది డిస్కస్ చేసే కన్నా, ఈజ్ గవర్నమెంట్ గోయింగ్ టు చేంజ్ దీస్ ఎఫ్ఎస్ఐ రూల్స్ అనే దానికి క్లారిటీ లేదు. బట్ 3TV నెట్వర్క్ ఆలోచన, లేకపోతే నా ఆలోచన అయితే మేబీ అండి. ఎందుకంటే ఈ న్యూ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉంటే దే ఆర్ ట్రయింగ్ టు గ్రో ద సిటీ. అంటే వెర్టికల్గా గ్రో అవ్వాలని చూస్తూ ఉంటారు, హారిజాంటల్ గ్రోత్ని ఇష్టపడట్లేదు. దానికోసమే 2050 హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్, ఓఆర్ఆర్ వరకు అర్బన్ తెలంగాణ, గ్రేటర్ తెలంగాణ తర్వాత ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో అర్బన్ తెలంగాణ, తర్వాత రూరల్ తెలంగాణ, అంటే హైదరాబాద్ని బిగ్గర్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది జరగాలంటే అన్లిమిటెడ్ ఫ్లోర్స్ని కంట్రోల్ చేయాలి, ఎఫ్ఎస్ఐ రూల్స్ని కంట్రోల్ చేయాలి. మేబీ అంటే ఇది పక్కాగా ఇలా జరుగుతుందని నేను చెప్పట్లేదు, సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ అండి ఇది. మేబీ ఈ రిస్ట్రిక్షన్స్ అయితే రావచ్చు. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనేది ఇండియాలో ఎక్కడా లేదు, ఓన్లీ హైదరాబాద్లోనే ఉంది. ఈ మధ్య బెంగళూరులో మీరు చూసుంటే వాటర్ ప్రాబ్లం ఎంత వచ్చిందో అందరూ చూస్తూనే ఉన్నాం. అపార్ట్మెంట్స్ ఖాళీ అవుతున్నాయి. ఆ వాటర్ ట్యాంకర్స్కి పెట్టే ఖర్చుతో ఆ రెంట్ పే చేసేయచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫ్యూచర్లో హైదరాబాద్లో రాకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ మే టేక్ ద డెసిషన్ అండి.
ప్లస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మియాపూర్ టు గండి మైసమ్మ రోడ్డు ఉంది. చాలా అంటే చాలా హై రైజ్ టవర్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇప్పుడు. అక్కడున్న హై రైజ్ టవర్స్ కన్స్ట్రక్షన్ అంటే అంత స్మాలర్ ఏరియాలో ఎక్కడా లేదు. ఆ, అంటే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాటిని పక్కన పెట్టండి, ఆ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు. ఇలాంటి ప్లేసులు ఈ హై రైజ్ టవర్స్ అన్నీ ఆక్యుపై అయితే ఆ రోడ్ల మీదకి వచ్చే ఆ పీపుల్ అందరికీ ఆ రోడ్స్ అకామిడేట్ చేయాలి కదా. వాటర్ ఫెసిలిటీ ఏంటి, ఎలక్ట్రిసిటీ ఏంటి? ఇప్పటికే మనకు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఆ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ని ఎలా అడ్రస్ చేస్తారు? ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని ఎలా అడ్రస్ చేస్తారు? హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వల్ల ల్యాండ్ ప్రైజెస్ పెరగచ్చు, ఓకే, బట్ బియాండ్ ద లిమిట్ డెన్సిటీ పెరిగిపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మేబీ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ని తగ్గిస్తుంది గవర్నమెంట్ అనేది ఒక థాట్ అండి. ఇట్ మే హ్యాపెన్ ఆర్ మే నాట్ హ్యాపెన్. ఎనీవే, థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.